సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్ట గ్రామంలో వార్డు అభ్యర్థులతో కలిసి సర్పంచ్ అభ్యర్థి బూర్గుల మానస సురేందర్రావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తనకు కేటాయించిన హ్యాండ్ బ్యాగ్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. గ్రామ ప్రజల కష్ట సుఖాలలో తన కుటుంబం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. తనను గెలిపిస్తే మొదటగా గ్రామానికి వైకుంఠ రథాన్ని ఉచితంగా అందిస్తానని హామీ ఇచ్చారు. అందరినీ కలుపుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి దిశలో తీసుకువెళ్తానని చెప్పారు. పదవి ఉంటేనే ప్రజలలో ఉంటారా, పదవి లేకుండా ప్రజలలో ఉండరా? మరి మేము కూడా గత 10 సంవత్సరాల నుంచి ఏ సేవ చేస్తున్నాం అనేది నా గ్రామ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు ఒక్కసారి మా మీద ఆలోచించి పెద్ద మనసు చేసుకొని మీ చిన్న తమ్ముళ్ళని మీ తమ్ముళ్ళని మీ బిడ్డగా మేము ముందుకు వస్తున్నాము, మమ్మల్ని ఒకసారి ఆశీర్వదించి గెలిపించగలరని చెప్పి మీ మీడియా ద్వారా నిన్న వెలికట గ్రామ పంచాయతీ ప్రజలకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మా నాన్నగారి పేరు మీద ఒక వైకుంఠ రథము మా గ్రామ పంచాయతీకి, ఇది మా భార్యకు వచ్చిన ఆలోచన. మేము ఒక ఊరు దగ్గర పోయిన జరిగిన సంఘటనను చూసి మన గ్రామ పంచాయతీలో కూడా ఇట్లాంటిది ఉంటే మనలో కూడా పనిచేస్తుందని చెప్పి ఆమె యొక్క ఆచరణ ప్రకారం ఆమె యొక్క కోరిక మేరకు ఖచ్చితంగా మా నాన్నగారి పేరు మీద వైకుంఠ రథం అనేది ఖచ్చితంగా మా గ్రామ పంచాయతీకి అందజేస్తానని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా 5 సంవత్సరాల పాటు మంచినీరు, తాగడానికి మంచినీరు, ఏదైతే మంచినీరు ఉన్నదో ఉచితంగా ఫిల్టర్ నీళ్ళు ఏదైతే ఉన్నదో ప్రతి ఇంటికి మంచినీరు చేరేలాగా నా యొక్క కృషి ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.